జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం రేవంత్ తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉత్సాహంగా సాగింది. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ బిల్డింగ్, హ్యామ్ రోడ్ల పైలను ఆవిష్కరించారు. అంతకుముందు మేడారంలో పర్యటించారు సీఎం. ప్రజలకు అభివాదం చేస్తూ వనదేవతలకు నిలవెత్తు బంగారాన్ని సమర్పించారు. బీఆర్ఎస్ పై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మంచి స్కూళ్లు, కాలేజీలను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఖాళీ పోస్టులు ఎందుకు పేరుకుపోయేలా చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను కనీసం గౌరవించలేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. హన్మకొండ జిల్లా పరకాలలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ ఆలయానికి 5 కోట్లు కేటాయిస్తూ మంజూరు చేసిన జీవో కాపీని ఆలయ అర్చకులకు అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసిన 5 కోట్ల వ్యయంతో ప్రాకార మండపం, ప్రసాద మండపం, 4 రాజగోపురాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వీబీజీ రామ్జీ నిధుల నుండి 20 లక్షల నిధులతో సత్నాల మండలం దౌన గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మాణం కోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. దాంతో పాటు సైదుపూర్ గ్రామంలో వీవో భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో అన్ని ప్రాంతాలు గెలిపించుకోవటమే తమ బాధ్యత అని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పీవీ మోహన్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చిన ఆయన ఇక్కడ నేతలను కలుసుకున్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని బలోపేతం చేయటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి అండతోనే అరాచకాలు కొనసాగుతున్నాయని, మరో 2 ఏళ్లలో నల్గొండలో ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తానని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక్కో ఇళ్లకు 3 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథ్లో మరో పోరుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం రేపు హైదరాబాద్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా వికాస తరంగణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శ్రీరామ హృదయ కలసి యాత్ర వేడుక కరీంనగర్ కు చేరుకుంది. వావిలాలపల్లిలోని కోదండ రామాలయం నుంచి కలసి యాత్రను ప్రారంభించారు. రామానుజ చిన్నజీయర స్వామి 70వ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని లోకక్షేమం కోసం 2 కార్యక్రమాలను ఏర్పాటు చేశారని ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్లో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. ముందుగా పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 1000 పడకల సామర్థ్యంతో హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.